అందరికీ నమస్తే అండి. అమరావతిపై ఏడ్చే మేధావులు వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రెస్ మీట్ ఒక్కసారి చూడాలి. అమరావతిపై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడిన స్పీచ్ దాదాపు గంటకు పైగా మాట్లాడారు. ఆయన కూలంకుషంగా వివరంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏ మేరకు పనులు జరిగినాయి, ఏం చెయ్యాలనుకున్నారో, మ్యాప్ ఏంటి, అసలు ఎంతవరకు పనులు చేశారు, ఎన్ని భవనాలు నిర్మించారు అనేది కూలంకుషంగా అన్నీ కూడా బోర్డులో వేసి, అంటే ఒక స్క్రీన్ పైన వేసి ఆయన వివరంగా కూలంకుషంగా క్లియర్గా చెప్పాడు. ఇంకా మా మేధావుల సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీరేం చేయదలుచుకున్నారో అనే ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానం అంటే మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. ఆయన క్లియర్గా చెప్పాడు. ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నంతకాలం, అంటే జగన్మోహన్ రెడ్డిని పిచ్చోడితో పోలుస్తూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వినిపిస్తాను చూడండి. కూడా భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదైనా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తాన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నా. నేను ఎవరిని చూడలేం. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% నిజం. జగన్మోహన్ రెడ్డి నిజంగా పెచ్చోడే, నిజంగా మెంటలోడే. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, పచ్చగా ఉంటే చూడలేడు. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేద్దా అని ఒక భయం మాట. ఎక్కడ ఒప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండిపోద్ది శాశ్వతంగా, అలా ఉండకూడదు అనే కక్షతోటే ఉన్న రాజధాని నాశనం చేసేసి 3 రాజధానులు అన్నాడు. పోనీ 3 రాజధానులైనా చక్కగా చేశాడంటే అది కూడా లేదు. అవన్నీ పక్కన పెడితే గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క రోజైనా సరే, ఏ ఒక్క విషయం పైన అయినా సరే ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులందరినీ పిలిచి వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తూ ఎప్పుడైనా ఇలాంటి ప్రజెంటేషన్ ఆయన ఇచ్చాడా? ఏ విషయం పైన అయినా సరే, 3 రాజధానుల గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, లేదంటే తను చెప్పాలనుకున్న విషయాలపైన కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, ప్రత్యేక హోదా గురించి కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అనేక అంశాలపైన ఏ రోజైనా కానీ ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇంత వివరంగా 1 గంట, గంటన్నర పాటు నించొని సమాధానం చెప్పగలిగాడా? సమాధానం చెప్పలేడు కూడా. నేను ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి ఎవడో ఒకడు స్క్రిప్ట్ రాసివ్వకపోతే నోటంటే మాట రాదు, చదవలేడు. ఒకవేళ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా సరే అదే పేపర్ మొక్క ఉండాలి. ముందు ఆ మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, మా సాక్షి, మా TV9, మా NTV, వాళ్ళ ముగ్గురిని పిలుచుకుంటాడు. వాళ్ళ ముగ్గురికి ఆ పేపర్లు ఇచ్చేస్తాడనమాట. ప్రశ్నలు అంటారు కదా, క్వశ్చన్ పేపర్స్, వాటిని పంచేస్తాడు. అందులో ఉన్న క్వశ్చన్లే వాళ్ళు అడగాలి. దానికి ఆన్సర్లు ఆల్రెడీ మనోడు చదివేసుకుని ఉంటాడు. ఆల్రెడీ ఆన్సర్లు అనేవి మనోడు టేబుల్ మీద ఉంటాయి, అవి చదివేసుకుంటాడు. సీరియల్ వైజ్ అడగాలి. అది కూడా ముందు వెనకది ముందు అడిగితే కుదరదు. సీరియల్ ప్రకారం ఏదైతే ఆర్డర్లో ఉన్నాయో అవే అడగాలి. మనోడు బట్టేసి ఆన్సర్లో వాటికి సమాధానం చెప్పేటోడు. ఏ రోజున చెప్పేవయ్యా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజలకు క్లియర్గా అర్థమయ్యే విధంగా? ఆ పేటీఎం సునకాలు కూడా ఒకసారి చూసి గుర్తు తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి అలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అంత క్లియర్గా వివరంగా వివరించే ప్రయత్నం చేసాడా? లేదు. ముఖ్యంగా మా మేధావులు, వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం. వీళ్ళు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అన్నమాట. వాళ్ళ బుర్రలో ఒక దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం చేస్తారు. ఇగో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా వివరించారు. దీనిపైన మళ్ళీ ఒకరి భాష్యం పాడమాకండి, ప్రజలు మిమ్మల్ని చెప్పించి కొడతారు. ఎంత క్లియర్గా, అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ విషం కక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చెప్పులతోనే కొడతారు. ఈ 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోయాడని ఇప్పుడు క్వశ్చన్ చేయండి ఒకసారి.
దానికి అడగలేదు. అప్పుడు మొదలు పెడతారు చూడండి, సాయంత్రం నుంచి అప్పుడు ఎక్కేస్తారు, డ్యూటీలు ఎక్కేస్తారు. ఈరోజు సాయంత్రం నుంచి మా మేధావులందరూ డ్యూటీ ఎక్కేస్తారు. మా సాయి కానీ, సాయి మరి ఇంకో తగ్గిలే కానీ, మా నాగ్గడు, అదే గుడ్లగోపు గడు, ఆ తెలకపల్లి రవి, మా కేఎస్ ప్రసాద్, ఆ తర్వాత ఆడెవడో సోరబుడ్డోడు ఒకడు ఉంటాడు, ఆడెవడో వీడు ఈశ్వరం, 10 ప్రశ్నలు ఈశ్వరం, ఆ కొమ్మినేని సీను, ఆ నాగార్జున అమ్మగోడు, ఆ వెంకటరెడ్డి ఇంకొకడు, మా భారతిరెడ్డి ఎలాగో సాక్షిపత్రిక ఉంది. వీళ్ళందరూ మొదలు పెట్టేస్తారన్నమాట అమరావతి పైన. మేము ఎంతో చేసేసామని చెప్పేసి అని. వీరు చేసిన అన్యాయం అమరావతికి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించేశారట. క్లియర్గా మీరు ఎంత నాశనం చేశారు, ఎంతమందిని తరిమేశారు, ఎన్ని బిల్డింగులు మధ్యలో ఆపేశారు. అంటే నిర్మాణం పూర్తిగా అయిపోయి ఇంకా చిన్న చిన్న పనులు చేస్తే కంప్లీట్ అయిపోయి బిల్డింగ్స్ని కూడా మధ్యలో పనులు నిలిపివేసి ఆ పనులు చేసే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా తరిమేసే ప్రయత్నం చేశారు, తరిమేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ అమరావతిని బిల్డ్ చేయాలంటే, మళ్ళీ అమరావతిని నిర్మించుకోవాలంటే ఎవరైనా వస్తారా రాడా అనే ఆలోచన కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీని. ఇప్పుడు వాళ్ళందరినీ పిలవాలి, ఏమో చెప్పాలేమో, వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ నిర్ణయం. అది ఈ పిచ్చోడు చేసిన పండుగ ఇలా ఉంటాయి. ఇలాంటి పిచ్చోళ్ళకి ఒకసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్ళ పాటు వెనక్కి తీసుకెళ్ళిపోతారు. వీడు చేసిన దరిద్రం ఇది అని చెప్పేసి అని. మళ్ళీ మా పేటీఎంకి ఒకళ్ళు సాయంత్రం మరొకమాకుంటారు. నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా, నువ్వు ఎక్కడి నుంచి అయినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలనుకుంటే మీకు ఒక్కళ్ళ చేత కాదు, నువ్వు పెట్టి మాట్లాడు. ప్రెస్ మీట్ నువ్వు పెట్టేసేయి, డైరెక్ట్గా నువ్వే మాట్లాడు, ఇబ్బంది లేదు మాకు. క్లియర్గా వివరించే ప్రయత్నం చేయగా ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. చంద్రబాబు నాయుడు వివరంగా చెప్పాడు చూసావా, నిలబడి 1 గంటన్నర పాటు క్లియర్గా వివరంగా చెప్పాడు ఆయన. ఆ విధంగా చెప్పే ప్రయత్నం అన్నా చేయాలి కనీసం. నీకేమో నోటని మాట కూడా రాదు. పైగా నిన్ను పులివెందుల పులి, బొక్క, బోసానం, పెద్ద ఎలివేషన్ ఇచ్చి నీకు జాకీలు వేస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, సాయంత్రం అంతా మేధావర్గం అంతా దిగిపోతారు ఇక్కడ, మేధావులు అందరూ దిగిపోతారు ఇక్కడ. దిగనమని చెప్దాం, ఒక్కొక్కడికి బడితపోతే చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అమరావతి మీద విష ప్రచారం ఎవడైతే చేస్తాడో వాడు అందరూ ఖచ్చితంగా చెప్పులతోనే కొట్టాలి వాళ్ళందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా మాట్లాడితే ఖచ్చితంగా అదే గతి వాళ్ళకి. ఏమన్నా చేయాలి కనీసం. నీకేమో నోటని మాట కూడా రాదు. పైగా నిన్ను పులివెందుల పులి, బొక్క, బోసానం, పెద్ద ఎలివేషన్ ఇచ్చి నీకు జాకీలు వేస్తూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, సాయంత్రం అంతా మేధావర్గం అంతా దిగిపోతారు ఇక్కడ, మేధావులు అందరూ దిగిపోతారు ఇక్కడ. దిగనమని చెప్దాం, ఒక్కొక్కడికి బడితపోతే చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ అమరావతి మీద విష ప్రచారం ఎవడైతే చేస్తాడో వాడు అందరూ ఖచ్చితంగా చెప్పులతోనే కొట్టాలి వాళ్ళందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా మాట్లాడితే ఖచ్చితంగా అదే గతి వాళ్ళకి.